బిగ్ బాస్ చూస్తున్నానా ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఇమ్మనేలానా ఎందుకన్నా? బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ప్రతి గేమ్ బిగ్ బాస్ అంటే గేమ్, ఆ గేమ్ లను మొత్తం గెలిచింది ఇమ్మనేలే. అటువంటి ఒక స్టార్ కామెడియన్, ఒక కామెడియన్ అనే వ్యక్తి ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నాడు. ఆయన పక్క ఈసారి బిగ్ బాస్ విన్నర్, బిగ్ బాస్ 9 విన్నర్ పక్క అవుతున్నాడు. అన్న మాత్రం చాలా కష్టపడుతున్నాడు. మీరు అనుకుంటారు కానీ ఆయన కష్టం ఓన్లీ కామెడీ షోలని అనుకున్నా కానీ ఒక కామెడియన్ బిగ్ బాస్ విన్నర్ కాబోతున్నాడు. రాసి పెట్టుకోండి అన్న, నిజం చెప్తాను. తనుజ అంటున్నారుగా అన్న, బిగ్ బాస్ అంటే ఏందన్నా? గేమ్స్ కదా. ఆ గేమ్స్ మొత్తం గెలిచింది ఎవరన్నా? ఇమ్ము. ఆయన ఎంత కరెక్ట్ గా, ఎంత లెంత్ గా, ఎంత కరెక్ట్ గా వెళ్తున్నాడు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలనా? అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది, ఒక్కొక్కరికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ని బేస్ చేసుకొని గెలుస్తారంటే కుదరదు. ఏంటంటే అక్కడ గేమ్స్ ఆడాలి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, ఆయన రైతాన్ని గెలిపియలే. వాళ్ళు మొత్తం అందరు ఫాలోయింగ్, అందరు సపోర్ట్ చేసిర్రు లేదనం, రైతులు కూడా అందరూ. కానీ అందుట్లో దానిలో వాళ్ళ సపోర్ట్ని బట్టి ఆయన నిలబెట్టుకున్నాడు. గేమ్స్ ఆడి, గేమ్స్ ఆడకపోతే ఆయన గెలవకుండా కూడా. అట్లా మెయిన్ ఇంపార్టెంట్ గేమ్స్ ఆడేటోళ్లకు. నాగార్జున సార్కి ఒక్కటే చెప్తున్నా, ఇమ్మనేల్ ఫ్యాన్ గా చెప్తున్నా, గేమ్స్ ఆడేటోళ్లకు కరెక్ట్గా ఆడిన వాళ్ళకి మాత్రమే మీరు కప్పియాలి. ఏదో వాళ్ళ మీద ఇగో చాలా మంది ఉన్నారు, ఇంకోటి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ కాదు మెయిన్ ఇంపార్టెంట్. బిగ్ బాస్ మీరు పెట్టింది ఎందుకు? గేమ్స్ కోసం కదా. అవి ఎవరు కరెక్ట్ ఇన్ అవుతున్నారో వాళ్ళకే ఇవ్వండి కప్పు. ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ గానే ఉంది. కాకపోతే బయట ఆడియన్స్ పోల్ అంతా ఏముందంటే తనుజ విన్నర్, రన్నర్ వచ్చి ఇమానీలు అంటున్నారు. ఒకవేళ విన్నర్ తనుజ అయితే ఏంటి మీ పరిస్థితి? అన్న, సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్లు పెంచుతున్నారు, పాప్కార్న్ రేట్లు అవన్నీ ఫుల్ పెరిగినాయి. అది అన్యాయం. ఆ అన్యాయం అనేది గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నది. ఇప్పుడు జనాలు మొత్తం ఎవరికి సపోర్ట్ చేస్తుండ్రు? రవికి సపోర్ట్ చేస్తుండ్రు. రవి ఏం చేసిండు? గేమ్ ఆడిండు. అర్థమైందా? అట్లనే గేమ్ ఇమ్మనేల్ కూడా ఆడిండు. ఇమ్మనేల్ ప్రతి గేమ్ మంచిగా ఆడుతున్నాడు కాబట్టి, ఆయన రూల్స్ వైజ్ గా ఆడుతున్నాడు కాబట్టి గెలిచిండు. గెలుస్తాడు బరాబర్. ఇక్కడ ఆట ఎవరు చూస్తలా, ఏడుస్తేనే ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. మరి అట్లా ఏడవాలని అంటే పొరలాడతా, ఇమ్మనేలు గెలవాలి, ఇమ్మనేలు గెలవాలి చాలా. అరే ఆడేటోళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. అర్థమైందే? పొరలాడి ఏడవాలంటే మేము కూడా ఏడుస్తాం. ఏడిస్తే ఇస్తారా? ఎప్పుడే కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మెయిన్ ఇంపార్టెంట్ కాదు. రూల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రూల్స్ ఫాలో అయితేనే కప్పియాలి. రూల్స్ మేము ఫాలో అవ్వట్లేదు, అక్కడ ఉన్న వీడియోలు కూడా ఒరిజినల్ మీకు బయటకు చూపించట్లేదు అని కింద ఆడియన్స్ కామెంట్స్ పెడుతుంది. దానికి నువ్వేమంటావు? ఏంటండి? లైవ్ జరిగిందగా నిన్న, అది పూర్తిగా లైవ్ మొత్తం రికార్డ్ చేసి మీకు చూపించలేదు, కట్ అయిపోయింది అంటున్నారు. ఎందుకంటే బిట్లు తెలుస్తుంది కట్ అయినట్టుగా. ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ మీరు చూస్తుండ్రు కదా, మీకు ఎవరైనా ఇష్టం ఉండొచ్చు, అది పక్కకు పెట్టండి. ఇప్పుడు కబడ్డీ ఆడతారు. కబడ్డీ ఆడితే అవతలకు పోయిన తర్వాత ఇంటికి ఫాలోయింగ్ ఇంతమంది ఉండొచ్చు. అవతల పోయి అవుట్ చేసి వస్తేనే వాడు విన్ను. అర్థమైందే? లేదని చెప్పేసి వాడు ఇట్లా పోయి ఇట్లా ఆడేసి గీత దొక్కి వస్తే మార్కులు వేయడేవాడు. అర్థమైందా? ఇది కూడా అంతే. బిగ్ బాస్ నేను ఇమ్మనేల్ కోసమే చూసిన. బయటకు వచ్చేస్తే ఆ బిగ్ బాస్ ని మళ్ళీ ఒకసారి ఎవ్వరు చూడొద్దని ప్రచారం చేస్తా. ఎందుకంటే కరెక్ట్ ఆడేటోళ్ళని గెలిపియాలి. ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు దాకా ఆడవాళ్ళకి ఇచ్చింది లేదు. సో ఈ సీజన్ ఇస్తే కొంచెం మంచిదే కదా. అరే ఇయ్యండి అన్న, కరెక్ట్ గేమ్స్ ఆడితే ఎవరికైనా ఇవ్వండి, తప్పేముంది చెప్పండి. ఇప్పుడు నేను ఒకరు ఆడలేదా అని అన్నాను, ఒకరు తగ్గియాను, ఒకరిని ఎక్కాను. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇమ్మనేల్ ఈజ్ గ్రేట్. ఇమ్మనేల్ ఒక స్టార్ కామెడియన్, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. ఆయన మంచిగా ఆడుతున్నాడు కాబట్టి మొన్న పల్లవి ప్రశాంత్ కు ఎంత గట్టిగా ఆడిండో అట్లా ఈయన కూడా ఇవ్వండి. సపోర్ట్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ కాదు. మోసం చేసాడు జనాలు, మరి ఈయన కూడా మోసం చేస్తాడా? మోసం అనేది అది గెలిచిన తర్వాత చెప్తాం. అప్పుడు ఆయన పద్ధతిని బట్టి చెయ్యాడా? ఎందుకు చేస్తాడు? ఈడు చెప్పాడు. వాడేం చేసిండంటే ఇప్పుడు బయటికి వెళ్ళి నేను అందరు గెలిపి చేస్తున్నాడు. ఈయన అట్లా అన్నాడు. ఎందుకంటే ఈయన బీద పరిస్థితి ఉన్నాడు. ఎట్లా అంటాడు చెప్పు? ఆలోచన ఉన్నాడు, అట్లా చెప్పాడు. ఆయన హెల్ప్ చెయ్యక్కర్లా, ఒకవేళ గెలిచాడు అనుకో, ఇన్ని కోట్ల మంది నువ్వు సాగదీయకు, బరాబర్ చెప్తున్నా. ఇమ్మనేల్ విన్ను రాసి పెట్టుకో అంతే.